అయ్యాయి. నమస్తే, ఊర్గలు 9 న్యూస్ కి స్వాగతం. యమునా నదిని ఉద్దేశపూర్వకంగా హర్యానా విషపూరితం చేస్తుందంటూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ఎన్నికల వేళ ఈ వ్యాఖ్యలు ఆప్ హర్యానాలోని బీజేపీ ప్రభుత్వానికి మధ్య వాగ్వాదానికి దారితీసేది. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలోని నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆప్ పై ప్రధాని నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు. ప్రధాని తాగునీళ్లలో హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం విషం కల్పిస్తుందా అని ప్రశ్నించారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి హర్యానా ప్రజలపై అసహ్యకరమైన ఆరోపణ చేశారు. ఓటమి భయంతో ఆప్ నేతలు ఆందోళన చెందుతున్నారని అన్నారు మోడీ. परिवार बसे हुए हैं। उत्तराखंड हिमालय की गोद, पहाड़ी इलाका, पैदल जाना हो तो भी दम उखड़ जाए, वहां भाजपा की सरकार है। हमने दूर दराज के गांवों तक सड़कें पहुंचाई हैं। नौजवान अब वापस गांव की तरफ रुख कर रहे हैं। 2014 में देश में सिर्फ ये आंकड़ा चौंकाने वाला है। 2014 आप लोगों ने मुझे बिठाया, उसके पहले 2000 के पहले 3 करोड़ घरों पे अटक चुके थे। जो काम देश की आजादी के बाद इतने दिनों नहीं कर पाए, हमने 5 साल में करके दिखाया कि नहीं? हम योजनाएं बंद करने वालों में से नहीं है, साफ नहीं होता है वालों ने। लेकिन इनकी हिम्मत अपने राजनीतिक स्वार्थ में दिल्ली नहीं भूल सकता, हरियाणा का एक एक बच्चा नहीं भूल सकता। नाते रिश्तेदार सभी हमारे सम्मानित सदस्य भी पीते हैं। पशु पक्षियों तक को पानी पिलाता है। चुनाव हारने का ऐसा डर कि कुछ भी बोलो। मुझे पक्का विश्वास है इन आपदा वालों की लूटिया दिल्ली विधानसभा सिर्फ 70-75 दिन चली। साथियों, आपदा वालों ने रिपोर्ट 1860 से ये व्यवस्था चल रही है कि खुद को दिल्ली के मालिक समझ बैठे हैं। वो अपने अपने राज्य की बात, आपदा वाले कोशिश कर रहे हैं कि उसका नहीं तो कांग्रेस का विधायक जीत जाए, ताकि बाद में मिलकर के सत्ता हथियाने का काम हो जाए। ऐसा तो दिल्ली पर डबल आपदा आ जाएगी। इसलिए आपको घर घर जाना है। ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేదిక మహాకుంభమేళలో అపశృతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా విపరీతమైన రద్దీ నెలకొనడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో కనీసం 20 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరో 100 మందికి పైగా గాయపడినట్లుగా సమాచారం. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని అంబులెన్స్ లో సమీప ఆసుపత్రికి తరలించారు. మౌని అమావాస్యను పురస్కరించుకొని పుణ్య స్నానాలు ఆచరించేందుకు నిన్న రాత్రి నుంచి ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
మహా కుంభమేళలో తొక్కిస్లాట ఘటనపై యూపీ సీఎం ఆదిత్యనాథ్ భక్తులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. భక్తులంతా సమీప ఘాట్లోని పుణ్య స్నానాలు చేయాలని సూచించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని త్రివేణి సంగమం వైపు వెళ్లవద్దని చెప్పారు. వదంతులు ఎవరు నమ్మవద్దని సీఎం ఆదిత్యనాథ్ భక్తులకు విజ్ఞప్తి చేశారు. ప్రయాగ్రాజ్లోని సెక్టార్ 2 వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటకు 20 మంది భక్తులు మృతి చెందారు. 100 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని త్రివేణి సంగమం వద్ద భారీ గేట్లు విరిగి ప్రమాదానికి దారితీసింది. ఈ ఘటన దృష్టిలో ఉంచుకొని సీఎం ఆదిత్యనాథ్ ఈ ప్రకటన చేశారు. మౌని అమావాస్య పుణ్య స్నానాలు చేసేందుకు బుధవారం దాదాపు 10 కోట్ల మంది భక్తులు తరలి వచ్చారని చెప్పారు. ఈ క్రమంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టామని అన్నారు. భక్తులు త్రివేణి సంగమం వైపు వెళ్లవద్దని, సమీప ఘాట్లో పుణ్య స్నానాలు ఆచరించాలని కోరారు సీఎం. पूरा प्रशासन मौके पे वहां मौजूद है। रात्रि को 1 से 2 बजे के बीच में अखाड़ा मार्ग पर, जहां पे अखाड़ों के अमृत स्नान के दृश्य से बैरिकेड्स भी किए गए थे, तो बैरिकेड्स को फांद करके आने में कुछ श्रद्धालु गंभीर रूप से घायल हुए हैं। उन्हें तत्काल हॉस्पिटल में पहुंचा करके उपचार आदि की व्यवस्था उनके लिए प्रयागराज में महाकुंभ में मंत्री जी ने हालचाल लिया है। हम लोगों की प्रातःकाल से ही श्रद्धालुजन जो भी आए हैं, भीड़ का दबाव बहुत बना हुआ है। अखाड़ा परिषद से जुड़े हुए पदाधिकारियों के साथ मैंने स्वयं भी बातचीत की है। श्रद्धालुजनों को, चूंकि देश भर से आए हैं, लगभग 8:30 बजे तक 3 करोड़ से अधिक श्रद्धालु स्नान, इसीलिए मेरी अपील है पूरे प्रदेशवासियों से, पूरे देशवासियों से साथ वहां पर हर प्रकार का सहयोग करने के लिए तत्पर है, लेकिन कोई किसी अफवाह पे ध्यान, आवश्यक नहीं कि संगम नोच की तरफ ही आए, क्योंकि भीड़ देखते हुए खासतौर पर जो बुजुर्ग हैं, बच्चे हैं, ये मौनी अमावस्या है। मौनी अमावस्या में स्नान का महत्व है। पहाड़ों से भी हम लोग अनुरोध करेंगे, जो घायल हैं, गंभीर रूप से घायल हैं, उनके उपचार स्थिति नियंत्रण में है। हाँ, दबाव जरूर है, क्योंकि मैंने आपको बताया कि प्रातःकाल से सुबह 3.5 करोड़ से अधिक श्रद्धालु असल प्रयागराज स्टेशन से, जोशी स्टेशन से, अन्य स्टेशन से श्रद्धालुओं को लेकर के सकुशल स्नान कराने के बाद उनको लेकर के गंतव्य की ओर आगे बढ़ी है और पूरे रात्रि भर है। इसलिए ये नहीं हो सकते केवल इस पे कि हम अभी स्नान करेंगे, आवश्यक नहीं, कभी भी आप स्नान कर सकते हैं। హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో అప్పుడు మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు, 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార సెంటర్, హనుమకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకొని 9949122072, 9494859609, 9154126122 వాట్సాప్ ద్వారా అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. భూమికి విత్తనానికి మధ్య ఎలాంటి బంధం ఉందో రైతులతో కాంగ్రెస్ పార్టీకి అలాంటి బంధమే ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన ₹1,00,000 రుణమాఫీని కూడా ఏకకాలంలో చేయలేదు. తద్వారా రైతులపై 11,145 కోట్ల మేర వడ్డీ భారం పడిందని అన్నారు. గతంలో నాటు వేసే సమయం కాదు, కోతలు సమయానికి కూడా రైతు బంధు అందించలేదని విమర్శించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని అన్నారు మంత్రి.
నల్గొండ జిల్లాలోని బీఆర్ఎస్ తలపెట్టిన రైతు మహాధర్నాలో మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గాంధీ భవన్ వద్ద కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించిన మహాధర్నా అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు. నల్గొండలో బీఆర్ఎస్ మీటింగ్ కు రైతులు ప్రజల నుంచి కనీస స్పందన రాలేదని అన్నారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లు బీఆర్ఎస్ నల్గొండ జిల్లాను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 300 ఎకరాల్లో నల్గొండ జిల్లాలో మహాత్మా గాంధీ యూనివర్సిటీని తాను ఏర్పాటు చేయించానని తెలిపారు. 10 ఏళ్ల పాలనలో ఏనాడు మహాత్మా గాంధీ యూనివర్సిటీని చూడని కేటీఆర్ కు అధికారం పోయాగా గుర్తు వచ్చిందని విమర్శించారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసం నల్గొండలో ఐటీ టవర్ ఓపెన్ చేశారని విమర్శించారు. డిబేట్ పోయింది. ఇంకా నీ పార్టీ అతను నేను ఆ ప్లేస్లో ఉంటే ఎప్పుడో ఆ పార్టీని మూసేసుకొని ఎగ్జామ్ చేసుకునేవాడిని పోయి. ఇంకేం తిట్టాలి, ఇంక తిట్టాలంటే చాలా ఉంది. ప్రచారం చేయలే. 60,000 మెజార్టీ వచ్చింది మా రఘువీర్ రెడ్డికి. నువ్వు సిరిసిల్లలో 10,000 కోట్లు అభివృద్ధి చేసుకున్నావు కదా, 6,000 మైనస్ ఎందుకు వచ్చింది? 6,000 బండి సంజయ్కి లీడ్ ఎందుకు వచ్చింది? బీజేపీతో కుమ్మకైనా లేకపోతే ప్రజలు నీ ముఖం చూడలేక వేరే పార్టీకి ఓటేసినా? అందుకనే నీ కెపాసిటీ కోమటిరెడ్డి వెంకరెడ్డి పేరు తీసుకునే నైతిక హక్కు లేదు. కోమటిరెడ్డి వెంకరెడ్డి అంటే నీతి నిజాయితీకి మారు పేరు. 30 ఏళ్ళలో ఒక్కసారి నా పేరు వచ్చింది. నాది ఎక్కడైనా కబ్జాలు చేసి నువ్వు దోసుకున్నాను. నువ్వు ఫార్ములా రేసు, ఈ రేసు గుర్రాలు, బిల్లర్ల గుర్రాలు, ధరణి మీద 3 లక్షల కోట్లకి వెళ్తుంది. నీ ఆస్తులన్నీ మొత్తం పక్కాగా బయటపడితే ఒక్కొక్కటి బయటపడి కోర్టుకు పోయి, సుప్రీంకోర్టుకు పోయి కోట్ల రూపాయలు అడ్వకేట్లను పెట్టి నా మీద ఒక చిన్న కేసు అన్న ఉన్నదా? నేను రాజీనామా చేసినంటే మనం చెప్పిన, ఆ రోజు చెప్పిన, గవర్నర్ ఇంటి ముందర చెప్పిన, తెలంగాణ రాష్ట్రం వస్తుంది, వచ్చినప్పుడే మంత్రి అయితే అప్పటిదాకా మంత్రి పదవి రాకుంటే నువ్వో హరీష్ రావో కొట్టుకుంటున్నావు, కత్తులు పెట్టుకొని కొడుచుకుంటున్నావు. నాకు కావాలని. ఆయన ఎట్లా వస్తట్లేడు. మా ముఖ్యమంత్రి గారు మొన్న బాగా చెప్పిండు. కొడంగాల సర్పంచ్ 4 రోజులు ఊళ్ళలోకి రాకపోతే ఆయనకు ఆ పోస్టు నువ్వు మీ బావ తీసుకొని కొట్లాడు. అప్పుడు మీకు సమాధానం చెప్తావు. నువ్వు ఎమ్మెల్యేవు, నువ్వు డిప్యూటీ లీడర్ కాదు, నీ కార్యవర్గం లేదు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గం లేని కేటీఆర్ జూనియరు వాళ్ళు ఆయన పేరు చెప్పి ఎమ్మెల్యేను. ఆయనకు నేను సమాధానం చెప్పా. కేసీఆర్ బహిరంగ చర్చకు వచ్చి సొరంగం ఆలేరుకు భువనగిరికి నీళ్ళు ఇవ్వలేదు. మా మూసి ప్రక్షాళన అప్పుడు చేయలేదు. ఇవాళ మేము చేస్తారంటే దాన్ని అడ్డు యమునాలో ముంచి తెలుస్తున్నారు. బీజేపీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండ్రు, రేపు భద్రం మా గవర్నమెంట్ రాగానే యమునాని క్లీన్ చేస్తామని. ఇక్కడనేమో మూసిని క్లీన్ చేస్తామంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరూ ఏసీ రూములు తీసుకొని ఆ మూసి కాలు వెంబడి ఏసీలు పెట్టుకొని ఫ్లోరైడ్ మూసి అన్ని నాశనం చేస్తేనే 11 సీట్లు దేశంలో ఎక్కడ కూడా అంత మెజార్టీ రాకుండా ప్రచారం చేయకుండా మా ఎమ్మెల్యే గెలిపించినంటే 10 ఏళ్ళు మా జిల్లాని నాశనం చేసినావు. కాబట్టి కేటీఆర్ నీకు మీ నాయనకు మా నల్గొండ ప్రజల ఉసురు తగిలే పాపం పండి మీరు పోయినరు. వచ్చాయంత అప్పుడు అమెరికాలో నౌకరు చేసుకుంటున్నావు. సొమ్ము యాత్ర చేసి 10 మంది అంటే చేయలేదు. మీరు ఏమైనా కలెక్షన్ చేసుకుంటూ బై ఎలక్షన్ చేసుకుంది తప్ప. హైదరాబాద్ లో అమాయకులను టార్గెట్ చేసుకుని ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. కీలక పాత్ర పోషించిన ఓ బ్యాంక్ మేనేజర్ తో పాటు 52 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా చెక్ బుక్స్, సెలిఫోన్, రబ్బర్ స్టాంప్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 3 రకాల సైబర్ క్రైమ్లకు పాల్పడుతున్నట్లుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మీడియాకు తెలిపారు. ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్, ఆన్లైన్ వంటి మోసాలకు పాల్పడుతున్న మొత్తం 52 మందిని ముఠాను అరెస్ట్ చేశారు. వీరిలో 3 బ్యాంక్ ఉద్యోగులు ఉన్నారు. ఫేస్బుక్ బ్రౌజింగ్ లో వాట్సాప్ ద్వారా నిందితులను ఆకర్షిస్తున్నారు. ఓ వ్యక్తిని టార్గెట్ చేసి 93 లక్షల ట్రేడింగ్ ఫ్రాడ్ చేశారు. ఓ బాధితుడి దగ్గర 2 లక్షలను విడతల వారీగా అనీష్ యాప్ ద్వారా వాట్సాప్ గ్రూప్ లో ఇన్వెస్ట్ చేసి మోసపోయాడు. అని ఉంటుంది. ఇది లేబర్ వాళ్ళ డిపార్ట్మెంట్ లైసెన్స్. ఇవన్నీ కూడా ప్రాపర్గా వెరిఫై చేసి చేసుకునే అవసరం ఉంటుంది. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే ఇవి డాక్యుమెంట్స్ రిమోట్గా వెరిఫై చేయడం, ఎవరైనా ఫేక్ పెట్టేసినా
దాన్ని ఏ విధంగా కూడా ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండా కూడా అది యాక్సెప్ట్ చేసి వాడుకోవడం, ఈ విధంగా మిస్వెరిఫైయింగ్ ద ఫేక్ పాన్, ఆధార్ అండ్ ఇమేజెస్, అంటే ఇవి సరిగా వెరిఫికేషన్ లేకుండా ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇటువంటి ఓపెన్ చేయాలంటే సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళే, ప్రొప్రైటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పాన్సర్ చేస్తేనే ఓపెన్ చేయొచ్చు. కానీ వర్క్లోడ్ వల్లనో లేకపోతే టార్గెట్స్ ఉండడం వల్ల వాళ్ళు చెప్పేది ఏంటంటే దీని ద్వారా ఫ్రాడ్స్టర్స్ది దాంట్లోకి ఇతను ఒక వాట్సాప్ గ్రూప్ VIP-H8-5 అనేది వాట్సాప్ గ్రూప్లో ఇతను జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి దాని తర్వాత వాళ్ళందరూ వాట్సాప్ గ్రూప్లో ఇదే విధంగా మేము చాలా లాభాలు సంపాదిస్తున్నాము, ప్రాఫిట్ వచ్చింది ఇదంతా ఇన్వెస్ట్ చేయడంతో అని చెప్పడం, ఇతని మళ్ళీ అతని ఆశ దాంట్లో రావడం, నేను కూడా సంపాదిస్తానని అతను కూడా దీంట్లో జాయిన్ అయ్యి ముందు అకౌంట్ నోటిఫికేషన్ యాజ్ పర్ సెక్యూరిటీస్ ఒఫీషియల్గా సెబీ వచ్చినట్టు ఇదంతా ఫేక్. సెబీ ఎప్పుడు కూడా ఇటువంటి సర్టిఫికేట్స్ ఇవ్వదు, కానీ వీళ్ళు ఫేక్ ఇట్లా ఈ విధంగా పెడుతుంటారు. అంటే బంధన్ బ్యాంకు బ్రాంచ్ ఈ విధంగా. దెన్ డిపాజిట్ చూడండి, అతను చూపించారు నీకు ఇంత లాభం వచ్చిందని. అతను చూసి అబ్బా నాకు ఇంత వచ్చేసిందని ఫీల్ అవుతాడు. ఇదంతా ఫేక్, ఇదంతా ఏది కూడా ఉండదు అక్కడ. జస్ట్ ఆ కేసు డిజిటల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పేరు చెప్తున్నారని భయపడ్డారు. భయపడిన తర్వాత ఇదంతా మీరు బయటపడాలంటే ఫస్ట్ మీరు మనీ డిపాజిట్ చేయాలి, రిటర్న్ ఏమో వచ్చే చేస్తున్నారు, నిన్న కూడా ఇస్తారు. ఒకటి RBL బ్యాంక్ బెంగళూరు, రెండో అతను హరూన్ రషీద్ హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు, 4 AC కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, AC, నాన్ AC రూమ్, అలంకార్ సెంటర్, హనంకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకొని 9949122072 949485960915412612 వాట్సాప్ ద్వారా అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయం తీసుకుంది. క్రిటికల్ మినరల్స్ రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కు ఆమోద ముద్ర వేసింది. 16,300 కోట్ల వ్యయంతో ఈ మిషన్ ను అమలు చేయనుంది. మన దేశంలో ఆఫ్షోర్ ప్రదేశాల్లో కీలకమైన ఖనిజాల అన్వేషణను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ మిషన్ ను చేపట్టనుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. कैबिनेट ब्रीफिंग में आप सबका स्वागत है। आज केंद्रीय कैबिनेट और CCEA की बैठक हुई और बैठक में लिए गए निर्णयों के बाद हमारे साथ हैं माननीय सूचना एवं प्रसारण मंत्री श्री अश्विनी वैष्णव जी और माननीय सूचना एवं प्रसारण राज्य मंत्री डॉक्टर L मुरुगन जी। मैं आदरणीय सूचना और प्रसारण मंत्री जी से निवेदन करूंगा कि वे प्रेस को संबोधित करें। साथियों नमस्कार। आज की कैबिनेट आपने इस स्लाइड पे देखा होगा विन विन विन, 3 बार विन है। किसानों के लिए भी फायदे में है, फॉरेन एक्सचेंज भी बचता है और एनवायरनमेंट को भी की ब्लेंडिंग होती थी। आज क्लोज टू 18%, 19% के आसपास पहुंच गया है, 20% की तरफ अप्रोच कर रहा है, निकल चुकी है। टेक्नोलॉजी के द्वारा इसको आज अप्रूवल दिया है। उन सब में क्रिटिकल मिनरल्स का उपयोग बहुत होता है। नेशनल सिक्योरिटी के पॉइंट ऑफ व्यू से देखो तो स्पेस के प्रोग्राम्स में 300 करोड़ कैसे उससे परमानेंट भी बेनिफिट होते हैं। एक बहुत बड़ी जो इंपोर्ट डिपेंडेंस थी वो खत्म होगी। आत्मनिर्भर भारत बनने में बहुत बड़ा ये स्टेप है
और साथ ही साथ जो हमारी नेशनल सिक्योरिटी है, एनर्जी ट्रांजिशन है, उसको ये मिशन सिक्योर करेगा। जो मिनरल्स आइडेंटिफाई हुए 24, उसकी लिस्ट आपके सामने है, आपके सामने प्रेजेंटेशन भी शेयर किया जाएगा, तो अच्छे से आप डिटेल में इसको देश के सामने लेके जाएं, ताकि क्या भारत सरकार के इन स्टेप से हमारी इकोनॉमी को, देश को, एनवायरनमेंट को, गवर्नमेंट्स, जो साइंटिस्ट और CSIR की लेबोरेटरीज हैं जो इस पे काम करती आई अब तक, उन सबको कंसल्ट करने। सर मेरा सवाल यह है कि क्रिटिकल मिनरल्स आज के समय में बहुत जरूरी है, चाइना के उसके इन दोनों का डायरेक्ट कंजम्पशन का पूरा लॉजिक उपयोग कर सकते हैं और इसमें हाउ मच ऊपर जो प्रोजेक्ट्स होंगे उन प्रोजेक्ट्स मिनरल्स अवेलेबल इन आवर कंट्री आल्सो। फॉर एग्जांपल వేగం కన్నా ప్రాణం మిన్న అనే విషయాన్ని ప్రతి పౌరుడు గుర్తుంచుకోవాలని, తనపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యుల గురించి ఆలోచించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. చిన్న చిన్న నిర్లక్ష్యమైన తప్పిదాల కారణంగా ప్రతి ఏటా ఎన్నో కుటుంబాలు రోడ్డు ప్రమాదాల కారణంగా విలువైన ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో నెహ్రూ యువక కేంద్రం ఆధ్వర్యంలో గ్రామీణ వాలంటీర్లకు, స్వయం సహాయక సంఘాలకు జాతీయ రోడ్ భద్రత వారోత్సవాల్లో భాగంగా ఒక్కరోజు అవగాహన కార్యక్రమాన్ని కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ, పట్టణ ప్రాంతంతో పాటు గ్రామీణ ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలు అవగాహన లోపం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవించడం జరుగుతుందని, వాటిని నివారించేందుకు గాను నెహ్రూ యువక కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంఘం, ట్రాన్స్పోర్ట్ మరియు వరంగల్ పోలీస్ కమిషనర్ సహకారంతో ఈ నెల 17 నుంచి 31 జనవరి వరకు రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించబడతాయని కలెక్టర్ తెలిపారు. చాలా వరకు నెగ్లిజెన్స్ అంటే మన అశ్రద్ధ వల్లనే యాక్సిడెంట్స్ అవుతాయి. ఎక్కడ కూడా వెహికల్ ఫాల్ట్ వల్ల కానీ, లేకపోతే వెహికల్ కారణం ఎక్కడ మనం సరిగా వెహికల్ మనం నడపకపోయినా ఇద్దరు ముగ్గురు ఎక్కించుకున్న కావాలి. రోడ్డు భద్రత రోడ్డు భద్రతను పాటిద్దాం. రోడ్డు చెప్తే ఆ తల్లిదండ్రులు ఎంత బాగుంటున్నారు. అందుకని దయచేసి మనందరం కలిసి మరి ఇటువంటి ప్రమాదం జరగకుండా నివారిద్దాం. 2023లో మళ్ళీ పెరిగినాయి, 7,600 పెరిగినాయి. ఇట్లా ప్రతి సంవత్సరం మనకి పెరుగుతూనే పోతున్నాయి. మరి దేశవ్యాప్తంగా చూసినట్టయితే మనకు 2018 నుంచి 2022 వరకు 5 సంవత్సరాలలో 1,52, 1,54, 133 అగైన్ ఇది కోవిడ్ పీరియడ్ కూడా 1,33,000 మంది చనిపోయారు. కాదు మరి కారణం విషయాలు చెప్పండి మేడం. మా గురించి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తుంటే మేము దాదాపుగా సిటీకి వచ్చి వెళ్తూ ఉంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరందరూ కూడా యువ వాలంటీర్స్ అనేది మేము డెసిగ్నేట్ చేస్తున్నాము. మీ రెస్పెక్టివ్ మండలాల నుంచి మీరు మాకు ఇప్పటి నుంచి యువ వాలంటీర్స్. ఈ స్కీమ్ ఒకటే కాదు, రోడ్ సేఫ్టీ అనే దానికే కాదు, మరి యూత్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీ ద్వారానే ఇంకా మనం స్ట్రెంథెన్ చేసుకోవడం అనే ఉద్దేశంతో ఈరోజు మనం ఫస్ట్ ఒక మొదటి స్టెప్ ఈరోజు తీసుకుంటున్నాము. ఫస్ట్ రోడ్ సేఫ్టీ విషయానికి వస్తే చెప్పింది, రోడ్ బండి ఎక్కిన తర్వాత వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవట్లేదు. ఫస్ట్ అసలు బండి ముట్టుకునే ముందు వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉందా లేదా అనేది మనము చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం స్పెసిఫిక్గా రూరల్ వాలంటీర్స్ ఎందుకు పిలుస్తున్నామంటే, అర్బన్లో మేము ఎప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం, కానీ ఇప్పుడు అర్బన్లో ఎన్ని బండ్లు అయితే ఉన్నాయో రూరల్లో కూడా అన్ని బండ్లు ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి ఒక బైక్, 2 బైక్లు, రిక్షా కానీ, కార్లు కానీ మీ హౌస్ దగ్గర ఉంటుంది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 న్యూస్. హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం
పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు, 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనంకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకొని 9949122072, 949485960915412612 వాట్సాప్ ద్వారా. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో.